హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, మనిషిగా పుట్టడం, చనిపోవడం మన చేతుల్లో లేదు. బ్రతికినన్ని రోజులు ఎలా బ్రతకాలి అనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఒక మనిషి ఎలా బ్రతకాలంటే, రేపు మనం పోయాక నలుగురి దృష్టిలో మంచి వ్యక్తిగా మిగిలిపోవాలి. పోయాక నలుగురు వచ్చి పిడికెడు మట్టి వేసేలా బ్రతకాలి. కానీ బ్రతికినన్ని రోజులు నువ్వు మట్టి కొట్టుకుపోతావురా అని నలుగురితో తిట్టించుకుంటూ మాత్రం అస్సలు బ్రతకొద్దు. ఇక మన చుట్టూ జనాలు ఎలా ఉన్నారంటే, చనిపోతే పాపం పోయాడంటారు. అదే బ్రతుకుంటే ఇంకా పోలేదా అంటారు. రేపు అనే దాన్ని చూస్తామో లేదో అని తెలియని మనం బ్రతుకులు, పగలు, కక్షలు, పంతాలు ఎందుకు? అర్థమైంది కదండి. ఎవరు ఉండి తినేది లేదు, పోయి సాధించేది లేదు. ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవించాలి. జీవితంలో మనం చేయలేని రోజులు రెండే రెండు. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చెయ్యాలి అన్నా సరే మిగిలింది ఈ రోజే కాబట్టి నవ్వండి, నవ్వించండి, ప్రేమను పంచండి, అనుభూతిని ఆస్వాదించండి, ముఖ్యంగా నవ్వుతూ జీవించండి. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎంతో తెలివైన ప్రాణి మనిషి. కానీ మనిషి కుక్క నుంచి కొన్ని లక్షణాలు గమనిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. అవేంటి అంటే, ఒకటి సంతృప్తి, ఇంకొకటి కుక్క తనకు తినడానికి ఏమీ దొరికినా దానితోనే సంతృప్తి చెందుతుంది. రెండోది, ఎండిన రొట్టె దొరికినా సంతోషంగానే తింటుంది. మాంసం ముక్క దొరికినా దాన్ని సంతోషంగానే తింటుంది. సరిగ్గా అలాగే ఈ గుణం మనిషికి కూడా అలవాటు చేసుకోవాలి. మనిషి జీవితంలో తనకు ఏది దొరికినా సరే దానితోనే సంతృప్తి చెందాలి. కుక్క మనకి బోధిస్తుంది ఈ విధంగా. ఎల్లప్పుడూ ఏదో ఒకటి కావాలంటూ వాటి వెంట పరిగెత్తడం వల్ల మనుషులు అశాంతి ఏర్పడుతుంది. ఇక రెండు, అప్రమత్తమైన కుక్కలోని మరొక అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే, అవి ఎంత గాఢ నిద్రలో ఉన్నప్పటికీ చిన్న శబ్దం వచ్చినా సరే ఇక వెంటనే మేల్కొంటాయి. అలాగే ఈ గుణం మనిషికి కూడా అలవాటు చేసుకోవాలి. ఎటువంటి సమయంలో అయినా సరే అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. 3, విధేయత. కుక్కలు తమ యజమానులకు విశ్వాసపాత్రులుగా ఉంటాయి. అవి తమ యజమానులను కాపాడుకోవడానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెడతాయి. ఈ గుణం మన కుటుంబంలో, స్నేహితులు, ఇక సమాజం పట్ల మనం విశ్వాసపాత్రంగా ఉండాలి అని మనిషికి బోధిస్తాయి ఆ కుక్కలు. ఇంకోటేంటి అంటే, అది నువ్వు గొప్పవాడివి కాకపోయినా పర్వాలేదు, కానీ ఈ సమాజానికి మాత్రం మంచివాడిగా అస్సలు కనిపించొద్దు. ఎందుకు అంటే, ఇక ఈ సమాజం మంచివాళ్ళని ముంచుతుంది కాబట్టి, ఈ సమాజం నోరులోని మేకల్ని బలిస్తుంది కాబట్టి. కానీ సింహాలను బలి ఇవ్వటానికి ఎవరూ కూడా ప్రయత్నించరు. గుర్తుపెట్టుకో. అలాగే నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, బ్రతికేయొచ్చు. కానీ నీ బలహీనత మాత్రం ఎవరికీ కూడా తెలియనివ్వద్దు. ఇక నిన్ను అస్సలు బ్రతకనివ్వరు. నిజమే కదండి. ఎప్పుడూ కూడా నువ్వు చేసే పని నీకు నచ్చితే చాలు, నీ అంతరాత్మ ఒప్పుకుంటే చాలు. ఇక అందరికీ నచ్చేలా ఉండాలి అంటే నీ జీవితం కూడా సరిపోదు కదా. నువ్వు కష్టపడడం తప్పు కాదు, నువ్వు పడే కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అర్థమైంది కదండి. అలాగే చేసే పనిలోనూ మీరు విజయం సాధించాలంటే మీరు అతిగా ఆలోచన చేయడం మానుకోవాలి. నువ్వు ప్రతి ఒక్కరికి నచ్చాలని రూలేమీ లేదు. ఎవరి కోసమో నీ వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకాల్సినటువంటి అవసరం అస్సలు లేదు. ఇక మన జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే రెండే 2 మార్గాలు. ఒకటి, మన సమస్యల్ని ఇతరులకు చెప్పకూడదు. 2, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. ఇంకొక విషయం ఏంటి అంటే, అది మీరు దురదృష్టాన్ని చూసి అస్సలు బాధపడకండి, అదృష్టం మీద ఆశపడకండి. మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళండి చాలు, అన్నీ మీ వెనకే వస్తాయి. ఇక నుదుటి రాతలు చేస్తే గీతలంటూ ఏమీ ఉండవు. ఏదైనా నువ్వు కష్టపడితేనే
అది ఆస్తి అయినా, ఉద్యోగమైనా, ఫాలోయింగ్ అయినా, పాపులారిటీ అయినా, నీ యొక్క కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే ఇక కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, కానీ పారిపోవడానికి అస్సలు ప్రయత్నించొద్దు. అర్థమైంది కదండి? నీతో అవసరం లేనప్పుడు, ఇక నువ్వు వాళ్లకు ఉపయోగపడవు అని తెలిసినప్పుడు, ఓడిపోయిన ఆవుని కసాయివాడికి అమ్మినట్లుగా నీ చుట్టూ తిరిగే జనం నిన్ను వాళ్ళ లెక్కల నుంచి తీసిపడేస్తారు. ఇక నువ్వు ఈ రోజున ఎలా ఉన్నావని అంచనా మీదే నీతో స్నేహం చేస్తారు. నీ దగ్గర డబ్బు ఉండాలి, లేదా నీకు సమాజంలో పలుకుబడైనా ఉండాలి. అవి రెండూ లేనప్పుడు నువ్వంటే కనీసం మీ ఇంట్లో వాళ్ళకు కూడా లెక్కుండదు. నిజమే కదండి? అందుకే బాగా బ్రతకపోయినా పర్వాలేదు, కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ళ చుట్టూ మాత్రం అస్సలు ఉండొద్దు. వాళ్ళు నిన్ను ఎప్పుడో ఒకప్పుడు ఒంటరి చేసి వెళ్ళిపోతారని గుర్తుపెట్టుకో. ఒక్క విషయాన్ని అర్థం చేసుకోండి. ఒక మగాడు చెప్పినట్టు ఆడది చేయలేదంటే నాపై నీకు ప్రేమ లేదు, టైంపాస్ మాటలు చెబుతున్నావని అంటాడు. ఒకవేళ చెప్పినట్టు అతన్ని చేసి సుఖపెడితే బజారిదానా అని ఆమెపై నిందలు వేస్తూ ఉంటాడు. ఇదేం విచిత్రమో కదా! ఇక నువ్వు బజారు దానివి, నువ్వు అలాంటి దానివి అని ఇక ముద్ర వేసేసి దానికి ఒక పేరు అంటగట్టేసి ఆమెను ఆ విధంగా చేస్తాడు. చెప్పింది వింటే ఒక తట్టు, వినకపోతే ఒక ముద్ర వేస్తాడు. నిజమే కదండి? మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్యనైతే మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.